హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశేసి వ్లాగ్స్. నేనైతే ఒక వ్లాగ్తో వచ్చేసా. ఈవెంట్కి అయితే వైజాగ్ వెళ్తున్నా. మార్నింగ్ 7కి అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాను. 11:30 అయిందనమాట వైజాగ్లో దిగేసరికి. మరి ఆఫ్టర్నూన్ అయితే ఏదో ఒకటి తినాలి కదా అనేసుకొని ఇంకా కాంప్లెక్స్ మిడిల్లో హోటల్ ఉంటే అక్కడికైతే వెళ్ళాను. వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాను. వెయిట్ చేయమని అయితే చెప్పారనమాట. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఎప్పటికప్పుడు నా చిన్నప్పటి నుండి అయితే ఇక్కడైతే చూస్తున్నాను అనమాట. ఈ హోటల్ అయితే చాలా బాగా రన్ అవుతుంది. అండ్ తినేసాక ఇంకా టీమ్తో వర్క్కి అయితే వెళ్ళాలి. హెయిర్ స్టైల్ అండ్ సారీ డ్రేపింగ్కి దగ్గరలోకి వచ్చేసాను అనమాట. 5 నిమిషాల్లో అక్కడికి వెళ్తాను. ఫేస్ వాష్ చేశాను. ఫౌండేషన్ అది అక్కడ షెడ్ ఉంటే అక్కడ రాసుకున్నాను అనమాట. కాంప్లెక్స్లో అవ్వలేదు, టైం లేదనేసుకుని. పర్లేదు మేము ఉంచండి. ఫస్ట్ ఒక ప్లేస్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి అయితే నోటెల్కి అయితే వచ్చామన్నమాట. ఈ సెకండ్ టైము వంశీ వాళ్ళ అక్కతో ఒకసారి వచ్చాను. ఇప్పుడైతే నాకు వచ్చిన వర్క్తో వచ్చా. కాంప్లెక్స్కి వెళ్ళడం కోసం ఓబర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. కాంప్లెక్స్కి అయితే వచ్చేసాను. 8:30 అయిందనమాట. మా ఊరికి లాస్ట్ బస్సు 9 o'clockది. 9 o'clock బస్ అయితే ఎక్కేసాను. రాజం దగ్గర వరకు అయితే వచ్చానమాట. బట్ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను కూడా. అందుకే ఇంకా పడుకుని పోయాను రాజం దగ్గరికి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకా సేమ్ షాప్కి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడే మామిడిపళ్ళు తీసుకొచ్చాను. 2.5 కేజీలు 100 రూపాయలంట. బంగిడిపల్లి ఇవి. అసలు మా అమ్మ బంగిడిపల్లి తీసుకురావద్దని చెప్పింది. అయినా సరే బంగిడిపల్లి తీసుకొచ్చాను నేను. బంగిడిపల్లి తింటే లేనిపోని జబ్బులు బయటకు వచ్చేస్తాయి అని చెప్పి అన్నది. కాకపోతే ఈ పళ్ళు చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి, అందుకే తీసుకొచ్చాను. సో చూడండి, 2.5 కేజీలు 100 రూపీస్ అంట. సూపర్ కదా. అది పర్వాలేదు, చాలా బాగున్నాయి చూడడానికి, మాత్రం చాలా బాగున్నాయి. మరి మా అమ్మ అయితే తిడుతుంది, కంపల్సరీ తిడుతుంది అనమాట. సో ఎందుకు బంగిడిపల్లి తీసుకొచ్చామని చెప్పి. బట్ తప్పదు ఇంకా. అది ఇంటికైతే బయలుదేరిపోతాను. ఇంకా 7 అయిపోయింది అనమాట. ఇంకా షాప్ మూసేసి ఇంటికి వెళ్ళిపోతా. ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:25 అవుతుంది. వంశీ టీ తేయడానికి వెళ్ళాడు. తడిసిపోతాడేమో పాపం. దూరం వెళ్తే ఇంకంతే సంగతి, తడుచుకొనే వస్తాడు. వంశీ ఇంకా రాలేదన్నమాట. వచ్చేసి 5:35 అవుతుంది. 5:20 నుంచి ఇంకా వర్షం స్టార్ట్ అయింది. కరెక్ట్గా 5:25కి వెళ్ళాడు. వర్షంలో చిక్కుపోయినట్టున్నాడు. ఇంకా మరేం చేస్తాం, బయట అయితే వర్షం పడుతుందప్ప. చూడండి, గిఫ్ట్ ఉంది, తీసేద్దాం. బ్రషెస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. దేనికైనా అది కరెక్ట్గా చూసుకో. అది నాకు తెలుసు. మెయిన్ ఐస్ కోసం కావాలి. ఇవన్నీ మిగిలిన ఈ బ్రష్లు ఉన్నాయి. ఎంత అది? ఇది 2000 అయితే నాకు ఆఫర్లో వచ్చేది. ఎంతకి? 1800. ఆడ అలాగే చెప్తాడు. 1000 రూపాయలు ఐటమ్ 1500కి అమ్ముతాడు. 2000 రూపాయలు అని చెప్తాడు. ఎందులో పెట్టావు? అమెజానా? బ్యూటీ నైకా బాగుంటుంది. నైకాలో లేవు, క్వాలిటీ బాగా. క్వాలిటీ స్మూత్ ఉంది. షేవింగ్ పనికొస్తుంది. చాలా మా అమ్మ వాళ్ళ ఊర్లో గ్రామ దేవత అయితే గుడి ప్రతిష్ట అయిందనమాట. 3వ సంవత్సరము అయ్యింది. సో నేను అండ్ వదిన వాళ్ళందరం కలిసి కూడా వెళ్ళామన్నమాట. నేనైతే సీతంపేట నుండి బయలుదేరాను. వంశీ అయితే షాప్కి అయితే వచ్చేసాడనమాట. మేమందరం కూడా ఇంకా
కలసం అయితే పట్టుకున్నా, అంటే గ్రామ దేవతని చలవ చేయడం కోసం అని పట్టుకుంటారు కదా, పట్టుకొని అయితే దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం చల్లదనం చేయడం కోసమని. మధ్యాహ్నం భోజనాలు కూడా అయ్యాయి అనమాట. అప్పటికి లాస్ట్ టైం అయితే అందరం కలిసి వెళ్ళేవాళ్ళ, ఈసారి ఎవరి మీద అమ్మా మన దేవవి ఎక్కడ పెట్టు నేను మొర్రాటి పోసేస్తాను. అక్కడ చాలా మా ఊరు గ్రామ దేవత పేరు అయితే తాండ్రపొలం అనమాట. అండ్ మీ ఊరు గ్రామ దేవత పేరు ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తినైతే మా ఫ్రెండ్ ఎప్పటికప్పుడు వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది చూసినట్లయితే. మా ఊరు గ్రామ దేవత అయితే ఈ మీదకి వస్తుందని అయితే ఒక నమ్మకం అనమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.